నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయం నందు శనివారం మండల స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కుమ్మకొండ సర్పంచ్ దశరథ రామరెడ్డి పలు గ్రామాల సర్పంచులు అధికారులను తమ గ్రామాలలో చేయవలసిన పనుల గురించి ప్రశ్నించారు. దీంతో ఈ సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశానికి జెడ్పీటీసీ బద్దెల రాజ్ కుమార్, ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి, డోన్ మండల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరుసటి రోజు అమరావతిలో నాకు ఓపెన్ చేసింటారు సార్ వీళ్ళ కోసం. ఆ కంప్యూటర్ పిల్లలు 150 వాడు ఓపెన్ చేస్తాడు. అదో ఇవ్వలేదంటే మేము ఇస్తాం. 5 ఎకరాలకి ఇచ్చినప్పుడు 30,000 ఇవ్వండి ఇస్తాం, 40,000 ఇస్తాం. వాళ్ళకి జీతాలు లేవంటే జీతాలు తీసుకుంటూ ఈ విధంగా ఉంచుతారు. రైతుకి ఎందుకు ఇస్తారు? రైతు భరోసా రైతుకు అన్నం లేకరా రైతుకి ఎందుకు ఇస్తారు? పండిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వండి. మద్దతు ధర ఇయ్యడానికి చేత కాదు కానీ ప్రభుత్వాలకి ఒక రైతుకు 15,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం. ఎవరు కావాలి 10,000? బిచ్చం పెట్టుకుంటాడు రైతు. ఎవరు కావాలా? ఈ వ్యవస్థను తీసేయండి సార్. రైతు గిట్టుబాటు ధర ప్రతి సంవత్సరం క్యాలెండర్ వేసి పారండి. ఈ పంటలకి ఈ రేట్ ఇస్తాం, ఎప్పుడైనా పండించుకురాండి, ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కూరగాయలకి ఈ రేట్ ఇస్తాం, ప్రభుత్వం తీసుకుంటుంది. ఏంటి సార్? రైతు కష్టపడి పనిచేస్తాడు. ఆ వేసిన రైతు భరోసా 16,000 అదే రైతులో ఖర్చు పెడతారా? రైతు పెట్టుకుని వాళ్ళు తీసుకుని తాగి తిని లోనికి తెల్లబట్ట తీసుకుని వచ్చి కూర్చొని ఎంఆర్ఓ ఆఫీస్. సార్ ఎంఆర్ఓ ఆఫీస్ ఏం పని ఉంటుంది సార్? పొద్దు మూకులు ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఈ గెస్ట్ హౌస్, ఇది రైతులకు పని కదా. వారిని కరెక్ట్ పని కల్పిస్తే, మద్దతు ధరలు కల్పిస్తే అదే సంబంధిత విఆర్ఓ ఇస్తారు. విఆర్ఓ పని చేయట్లేదు సార్. విఆర్ఓ పని చేయట్లా. ఎందుకు పని చేయట్లా అంటే మేము విఆర్ఓ కదా, ఇది మా ఆస్తి, మీకు రాసిస్తున్నాం. ఇప్పుడు అంటే నీకు 5 ఎకరాలు ఇది మేము రాసిస్తున్నాం, మాకు 50,000 కావాలా, 40,000 కావాలని డిమాండ్ సార్. అంటే అదే విఆర్ఓ ఏమంటున్నారు అంటే ఇది మాది ఆస్తి, మీకు రాసిస్తున్నాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు సార్. అంటే రెవెన్యూ వ్యవస్థ ఇక్కడ దిగజారిందని సార్. మీరు ఆఫీస్లో ఉన్నారు సార్, మీకు తెలుసు తెలియదు. ఆ పోలీస్ స్టేషన్ మీ ఆఫీస్ చుట్టూ తిరిగితే నీ పని కావాలా, నీ పని కావాలంటే 10,000 కలుసు 50,000 అయిపోతుంది పని. అంటే లోపల ఎంఆర్ఓ మీరు తీసుకుంటున్నారో లేదో తెలియదు. ఒక పనిలో ఎంఆర్ఓలకు వస్తారు. ఏమంటారంటే ఎంఆర్ఓ మేడం ఇప్పుడు సాగులో వాళ్ళు ఉంటారు సార్, వేరే వాళ్ళ పైన ఆన్లైన్లో ఉంటాయి. ఓకే, అదొక పాయింట్ సార్. ఉంటాయి వాళ్ళు తీరా వస్తే అసలు మీరు సాగులో ఉంటే వేరే వాళ్ళు ఎట్లా ఆన్లైన్లో ఉన్నారు అంటే రైతు పొద్దునూకులు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ నా పొలం ఉందా అని చూసుకోరు సార్. అంటే మనం బజార్ పోయింటే డబ్బులు ఉన్నాయని చూసుకుంటాం జాబ్లో. అట్లా చూసుకోరు సార్ ఎవరు. నా పొలం మా తాతల కాలం నుంచి మేము అనుభవిస్తున్నామని ఆలోచనలో ఉంటారు. కానీ పొద్దుముక్కులు రికార్డు ఏం చెక్ చేయరు సార్. ఇక్కడ రికార్డుల్లో మొత్తం సార్ ఎవరికైతే అంటే ఆ రికార్డు అంటే కంప్యూటర్ అనుకో విఆర్ఓలు ఎవరైనా సార్ ఎట్లా మార్చి పారేసి ఆ రైతు పొలం ఈ రైతు పొలం ఆ రైతుకి ఇష్టానుసారం వేసేసినారు సార్. ఇంకోటి ఇప్పుడు ఇతని పొలం ఉంటుంది సార్. ఇతని పొలం ఒక 6 ఎకరాలు ఉంటుంది. పూర్వం వీళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి 6 ఎకరాలు లైవ్లో ఉంటుంది సార్. లైవ్లో ఉంటుంది, బుక్ కూడా ఉంటుంది. ఆ సర్వే నెంబర్ కరెక్ట్ అదేనా కాదో వీళ్ళకి తెలియదు. ఊక మేము లోన్ తెచ్చుకున్నాము అనుభవిస్తున్నాం అంటారు సార్. ఈయన పొలము ఊరు పక్కన ఒక 2 చేనుల అవతలు ఉంటుంది అనుకోండి సార్. ఎగ్జాంపుల్ మొత్తం 18 శాంక్షన్ చేయడం జరిగింది టోటల్లో సెట్స్ కట్టుకోవడానికి. వాటిల్లో వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని నిర్మాణం చెప్తూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా మనకి ఉద్యాన శాఖలో ఇప్పుడు కొత్తగా ఆయిల్ పామ్ అనే పంటని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గతంలో మనకి ఎక్కువగా తూర్పుగోదావరి అక్కడ ఆ జిల్లాలో సైడ్ వచ్చేది. ఇప్పుడు మనకి ఆయిల్ పామ్ అనేది కూడా రాయలసీమ జిల్లాలో సాగు చేస్తున్నారు. మనకి ఆల్రెడీ ఇక్కడ ధర్మవరం, గోసానపల్లి, వెంకటాపురం, కొత్తపల్లి అక్కడ గ్రామాల్లో రైతులు ఆల్రెడీ సాగు చేస్తున్నారు. ఇదే ఫస్ట్ ఇయర్ మనం పంట నాటించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ ఆయిల్ పామ్ సాగు చేయాలనుకున్న రైతులు మనకి నీటి వసతి అనేది బాగా ఉండాలి. దాని తర్వాత మనకి అనుకూలమైన నేలలు, ముఖ్యంగా చౌడు నేలలు కాకుండా నార్మల్ నేలైనా సరిపోతాయి. దీనికి మనము 100% వరకు గ్యాస్ శాఖల నుండి రాయించడం జరుగుతుంది. గతంలో మనకి ఒక మొక్కకు 200 రూపాయల లాగా ఒక మొక్క విలువ లేకుండా మీరు ఎట్లా చేస్తారు సార్. రాజకీయాలు ఉండొచ్చు సార్, నేను కాదనడం లేదు. ఇప్పుడు కూడా నేను అధికార పార్టీలో కాదనడం లేదు. అదే సర్పంచ్కి ఇంటిమేషన్ చేయండి. సర్పంచ్ పోస్ట్పోన్ అయితే మళ్ళీ ఇంటిమేషన్ చేయాలి కదా.
గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీ సహకారంతో గ్రామ ప్రజలతో మీటింగ్ పెట్టి ఎక్కడైనా కానీ బాల్య వివాహాలు జరిగితే వెంటనే దానికి ఎలాంటి శిక్ష ఉంటుందో వాళ్ళ పేరెంట్స్ సివియర్ యాక్షన్ తీసుకోవాలా, లేదంటే ఇవి కంటిన్యూ అవుతాయి. దీనికి ఆ కమిటీ కూడా ఇప్పుడు చెప్పారు ఎవరెవరు ఉంటారు కమిటీలని. ఆ కమిటీలో గ్రామంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరూ చర్య తీసుకుంటే ఇది మనం అరికట్టగలం. లేదు నాకెందుకులే అని ప్రతి ఒక్కరు అనుకుంటే అక్కడ ఫిక్స్ అయ్యేటప్పుడే మ్యారేజ్ తెలుస్తుంది. మన గ్రామంలో ఫలానిలో ఫలాని అమ్మాయికి సంబంధం కిందకి వస్తున్నారు, ఆ అమ్మాయి అండర్ ఏజా లేకపోతే ఎలిజిబుల్ తెలియదు. అమ్మాయి అయితే 18 ఏళ్ళు, అబ్బాయి అయితే 20 ఏళ్ళు. ఈ వయసు గల వారికి పెళ్లి ఫిక్స్ చేయాలి. అంతకంటే ఏ తక్కువ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే తర్వాత జరిగే పరిణామాలంటే బాల్య వివాహాలు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి. తర్వాత పుట్టబోయే బిడ్డ అనారోగ్యంగా ఉంటాడు, తల్లి కూడా అనారోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో మన అధికారులకు సహకరిస్తే